పిల్లల లేక బాధపడుతున్నావా సహోదరి? గర్భఫలము లేక బాధపడుతున్నావా? రికమాల రవా శాందారి అలా రవా హోలీ స్పిరిట్. గర్భఫలము లేక బాధపడుతున్నావా? లేయా ఏ విధంగా అయితే కన్నీరు గారుస్తుందో, లేయా ఏ విధంగా అయితే అమ్మా అనే పిలుపుకు నోచుకోలేదో, అమ్మా అనే పిలుపు ఏ విధంగా అయితే దూరమైందో, ఈరోజు నువ్వు కూడా అమ్మా అని పిలిపించుకోలేకపోతున్నావేమో. అమ్మా అని తొలిసారి పలికితే ఎస్ నేను ఆడ జన్మను నేను గెలిచాను అని తృప్తి నువ్వు పొందుకోలేకపోతున్నావేమో. ఈరోజు సహోదరి, లేయా ద్వేషింపబడుట భర్త చూడలేదు, బంధువులు చూడలేదు, ఒక్క పేగు తెంచుకొని పుట్టినటువంటి సొంత సహోదరి చూడలేదు. కానీ లేయా ద్వేషింపబడుట నా దేవుడు చూసి లేయా గర్భాన్ని తెరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలు పుట్టట్లేదని బాధపడుతున్నావా? గర్భము తెరవబడట్లేదని బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. షారా గర్భాన్ని తెరిచిన దేవుడు, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడు, లేయా గర్భాన్ని తెరిచిన దేవుడు, సహోదరి నీ గర్భాన్ని నా దేవుడు తెరవబోతున్నాడు. కొట్టాల గట్టిగా చెప్పట్లు, కొట్టాల గట్టిగా చెప్పట్లు, కొట్టాల గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు దిగులు పడకు, దేవుడు చెబుతున్నాడు దిగులు పడకు, నీ గర్భాన్ని నేను తెరుస్తాను. నువ్వు వెళుతుంటే ఈమెకు పిల్లలు లేరని ఎగతాళి చేస్తున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు లేటుగా ఇచ్చిన లేటెస్ట్గా ఇచ్చాడు. హన్న గర్భములో నుంచి గొప్ప ప్రాఫిటిక్ ని సమూయేలును దేవుడు ఇచ్చాడు. ఆమేన్, 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 ఆమేన్. ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం దూరం అయిపోతుందేమో. ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం దూరం అయిపోతుందేమో. ఈరోజు గర్భము తెరవబడడం దూరం అయిపోతుందేమో, ఆలస్యం అవుతుందేమో. హోలీ స్పిరిట్, హల్లెలూయా. మన మధ్యలో ఒక సహోదరి ఉన్నది, గర్భఫలం లేక బాధపడుతుంది. తను గర్భఫలము లేక బాధపడుతుంది. ఆ సహోదరి పేరు, నువ్వు ఏడుస్తున్నావు, గర్భఫలము లేక బాధపడుతున్నావు. ఎవరు ఆ సహోదరి? గర్భఫలము లేక బాధపడే సహోదరి, లేచి నిలుచో. రానా, నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఎవరు కళ్ళు తెరవద్దు. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. మీ బంధువులలో ఎవరికైనా పిల్లలు లేకపోతే వారి కొరకు ప్రార్థన చేయండి, వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఈరోజు వారి జీవితాలలో అద్భుతము చేయబోతున్నాడు. పాస్టమ్మ గారి సాక్ష్యం విన్నారా? 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి అన్నారు. డాక్టర్ నన్ను మమ్మీని పిలిచి బిలీఫ్ హాస్పిటల్ అని, ఖమ్మంలో చాలా ఫేమస్ హాస్పిటల్కి పిలిచి లేదండి 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి అన్నారు. ఆర్ఎంపీ డాక్టర్ మా చర్చ్కి వస్తాడు, ఆ బ్రదర్ని తీసుకొని పోతే ఆయనను పిలిచి నో అన్నారు. ఆయనను పిలిచి సీరియస్గా ఇట్రా, మన దేవుడు చాతగాని దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు సజీవుడు. ప్రైజ్ ది లార్డ్. వచ్చే నెల వాడిని తీసుకొని వస్తాం ఇక్కడికి. ఆమేన్. వచ్చే నెల అద్భుతమైనటువంటి కుమారుణ్ణి దేవుడిచ్చాడు. 2 కుమారులు నాకు. ఒక బాబు పేరు తన్వి తేజ, ఇంకొక బాబు పేరు దర్శిత్ తేజ. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చెల్లెల్లో ఇంకెవరైనా సంతానము లేక బాధపడుతున్నారు? లేయా కన్నీళ్లను చూసిన దేవుడు ఈరోజు మీ కన్నీళ్లను దేవుడు తుడవబోతున్నాడు. ఏం పేరు నా? స్వప్న. ఎస్ తండ్రి స్తోత్రం. ఈ బిడ్డ కన్నీళ్లను చూసిన దేవుడా, ఈ బిడ్డ అవమానాలను చూసిన దేవుడా,
యేసు నామంలో బిడ్డ కన్నీరు తుడవబడును గాక. యేసు నామంలో బిడ్డ కన్నీరు తుడవబడును గాక. అద్భుతము జరిగించండి, ఆశ్చర్య కార్యము జరిగించండి. షారా గర్భాన్ని తెరిచిన దేవుడా, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడా, ఈ బిడ్డ గర్భము తెరవబడును గాక. వచ్చే సంవత్సరం నాటికి 12 మగబిడ్డ ఒడిలో ఉండును గాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వచ్చే సంవత్సరం వరకు ఇక్కడే మీటింగ్ జరుగుతుంది. ఇదే రోజు కల్లా 12 మగబిడ్డ నీ ఒడిలో ఉండును గాక, ఉండును గాక. సంతోషంగా ఉందా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు అమ్మా? విజయవాడ ప్రకాష్ నగర్. ప్రకాశం దగ్గర. సరే గట్టిగా చెప్పండి కదా. దేవుడు నిజంగా అద్భుత రీతిగా ఈరోజు మాకు ఎంతగానో మాతో మాట్లాడారండి. ఎంతో భయముతో, నేనైతే ఎంతో బాధతో భయముతో వచ్చి ఉన్నాను. దేవుడు అద్భుత రీతిగా, అసలు ఎంతో అద్భుత రీతిగా ఎవరో చెప్పినట్టు దేవుడు నాతో మాట్లాడారు. నిజంగా అద్భుతం. ఈరోజు ఎంత దుఃఖంతో ఎంత బాధతో వచ్చానో అది విడిచి ఎంతో సంతోషముతో ఆనందముతో నేను వెళ్ళుచున్నాను.